ఇదే ఫ్యామిలీ డ్రామాలో దగ్గుబాటి పురంధేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్యామిలీ డ్రామాలో బలైపోయారా జీవీఎల్ అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ఆయన విశాఖలో చాలా రోజులుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. మరోవైపు విశాఖలో కొంత బలం ఉంది, బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది, ఉత్తరాది వాళ్ళు కొంత ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా విశాఖ. అటువంటి ప్రాంతంలో బీజేపీకి సీట్ లేకుండా పోయింది. అసలు ఏం జరుగుతోంది? పూర్తి డీటెయిల్స్ అడగబోతున్నాం. స్వామినాయుడు విశాఖపట్నం నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. స్వామినాయుడు చెప్పండి, సొంత మేనల్లుడు భరత్ కోసం ఈ ఆట అంతా జరిగింది అనేది ఒక మాట, పురంధేశ్వరే జీవీఎల్ ని బలి చేశారు అనేది ఒక వార్త వినిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ బీజేపీ ఇలువలు కానీ ఇప్పుడు ఏమీ కనిపించలేదు. కేవలం పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందిన విధ విధానాలు మాత్రమే కనిపిస్తున్నాయి. జీవీఎల్ నరసింహారావు గత 2 సంవత్సరాల నుండి కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా తీసుకువచ్చి తాను ఇక్కడే ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా ఆయన వారి సమక్షంలోనే ప్రకటించడం జరిగింది. దానికి వారు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. జీవీఎల్ ఇక్కడ గెలిస్తే విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే పురంధేశ్వరి తమ కుటుంబ సభ్యులైన భరత్ కోసము విశాఖ ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఎక్కడైనా పార్టీ అధ్యక్షురాలు విశాఖ ఎంపీ స్థానం తమకు కేటాయించాలని అడగాల తప్ప తమకు సీటు వద్దు, వేరే పార్టీకి కేటాయించండి అని చెప్పడం మాత్రం బీజేపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేవలం తమ సామాజిక వర్గాన్ని, తమ బంధువర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పురంధేశ్వరి విశాఖ బీజేపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలేశారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున బీజేపీ నాయకుల నుండి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి తీరు వల్ల ఎవరైతే బీజేపీలో ఒరిజినల్ బీజేపీ నేతలు ఉన్నారో, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైతే పార్టీలోకి వచ్చి పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. పూర్తిగా బీజేపీ విధానాలు అనేవి ప్రస్తుతం బీజేపీలో కనిపించడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో మొత్తం పార్టీని అంతటిని కూడా పురంధేశ్వరి నింపేశారని వారి ప్రత్యామ్నాయం పెరిగింది. బీజేపీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి న్యాయం జరగలేదనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. మరోవైపు రాజమండ్రిలోనూ కూడా పార్టీ కోసం మొదటి నుండి పనిచేస్తున్న సోము వీర్రాజును కూడా పక్కన పెట్టి ఆయన స్థానంలో రాజమండ్రి ఎంపీగా కూడా పోటీ చేయడానికి పురంధేశ్వరి సిద్ధమవుతున్నారు. అటు జీవీఎల్కు మరోవైపు సోము వీర్రాజుకు జరుగుతున్న అన్యాయం మీద పార్టీలో ఉన్న బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.